నమస్తే, నేను మీ అడ్వకేట్ సాంతరాజ్. ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే 85 బిఎన్ఎస్. 85 బిఎన్ఎస్ ఏంటి అనుకోకండి, 498 ఐపీసీ. సో 498 అంటేనే మీరు బాగా గుర్తుపడతారు. సో లాస్ట్ మార్ని కాబట్టి 85 బిఎన్ఎస్. సో దీంట్లో ఉండేది ఏంటంటే, ఒక పెళ్ళి అయిన భార్య అంటే స్త్రీకి అత్తమామల ఇంట్లో ఒక వేధింపులు కానీ, కట్నం గురించి కానీ, మానసికంగా కానీ, ఫిజికల్గా కానీ ఎలాంటి హెరాస్మెంట్ జరిగినా వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి 498 కేసు ఫైల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 85 బిఎన్ఎస్ కింద. సో ఇది ఫైల్ చేసినప్పుడు ఒకప్పుడైతే 498 ఫైల్ చేయగానే వెనక ముందు ఆలోచించుకున్న పోలీసులు వెళ్ళి హస్బెండ్ని తీసుకురావడం, అత్తమామని తీసుకురావడం, వాళ్ళ ఆడపడుచులు తీసుకురావడం, మరిదిని తీసుకురావడం, బావగారిని తీసుకురావడం, తెచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగేది. సో కొన్ని ఇలా జరుగుతున్నాయి. ఎలాగా ఇప్పుడు ఆడవాళ్ళు నిజంగా చేసి ఆ కేసు పెడితే ఓకే, కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అందరూ కాదు, కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసినప్పుడు కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటున్నారు. ఎలా చెప్పాలి మీకు, అతుల్ సుభాష్ కేసులో కూడా మీరు చూసే ఉంటారు, సూసైడ్ చేసుకున్నాడు. సో ఇలాగ కొంతమంది హెరాస్మెంట్కి గురవుతున్నారు. సో ఇలాగ అవుతున్నారని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, హర్నిష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 కేసులో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో అదేంటంటే, అభియోగం రాగానే అరెస్ట్ చేయడానికి లేదు. దాన్ని వాళ్ళకి ఎవరిమైతే ఎలిగేషన్ ఉందో వాళ్ళకి 41 సిఆర్పిసి నోటీస్ అంటే 35 బిఎన్ఎస్ఎస్ నోటీస్ ఇచ్చి వాళ్ళని ఎంక్వైరీకి పిలిచి వాళ్ళు వెర్షన్ తెలుసుకోవాలి. అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, రిమైనింగ్ అంతా కోర్టులో నడుస్తుంది. సో ఇల్లీగల్ అంటే వీళ్ళు అభియోగం మోపగానే అరెస్ట్ చేసే పద్ధతి అనేది ఇప్పుడు తీశారు. దానివల్ల మగవాళ్ళకైతే ఒక రిలీఫ్ దొరికింది. కానీ ఇది నిజంగా టార్చర్ చేసిన వాళ్ళకి 498 ఒక వరం. కానీ మగవాళ్ళని హింసించాలి అనే థాట్తో మిస్యూజ్ చేస్తే మాత్రం కోర్టు నుంచి తర్వాత జడ్జిమెంట్ అనేది కూడా మగవాళ్ళకే ఫేవరబుల్గా వస్తుంది. దీంట్లో కేసు పెట్టడం ఎంత ఈజీనో గెలవడం కూడా అంతే కష్టం ఆడవాళ్ళకి. సో అభియోగాలు కాకుండా నిజం ఉంటే మాత్రం కంపల్సరీ ఉమెన్స్ గెలుస్తారు. అదేవిధంగా నిజం ఉంటే హస్బెండ్స్ కూడా గెలుస్తారు. సో ఈ సెక్షన్ని ఏ విధంగా మనం మంచిగా వాడుకుంటామో అనే దాన్ని బట్టి ఉపయోగపడుతుంది.